ఊరి కోసం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. వరంగల్ జిల్లా చెన్నారావుపేట సమస్యలతో చిన్నబోయింది. నిధులు లేక స్థానిక సంస్థలు కుదేలయ్యాయి. గ్రామాల్లో సమస్యలు విలయ తాండవం చేస్తున్నాయి. నేతలు కనీస సౌకర్యాలు కల్పించలేకపోయారని స్థానికులు అంటున్నారు. వాగులపై బ్రిడ్జిలు లేక ప్రజలు అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి. చెన్నారావుపేట మండలం సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. వ్యవసాయ ఆధారమైన మండలంలో ఎరువులు అందక రైతులు అగచాట్లు పడుతున్నారు. మండలంలో 10 పడకల ఆసుపత్రి నిర్మించాలంటున్నారు. డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తే విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందంటున్నారు. వాగు అవతల సాగు భూములున్నాయి. వర్షాకాలంలో వాగు దాటడం గగనంగా మారింది. వాగుపై బ్రిడ్జి నిర్మిస్తామన్న నేతల మాటలు నీటి మూటలే అయ్యాయి. నర్సంపేట నియోజకవర్గం చెన్నారావుపేట మండలంలో మనం ఉన్నాం. ఇక్కడ ప్రజల జీవన శైలి, ఇక్కడ స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఇక్కడున్న ప్రజలతో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో చాలామంది హెచ్ఎంటీవీ వచ్చింది, మాకున్న సమస్యల్ని విన్నవించుకుందామని చెప్పి ఆసక్తిగా వచ్చిన వారందరూ మనం చూస్తున్నాం కెమెరాలో. ఇక్కడ 30 గ్రామ పంచాయతీలు ఉండగా 11 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. మొత్తం ఓటర్ల సంఖ్య చూస్తే 31,503 ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 16,000, మహిళలు 15,503 మందిగా ఇక్కడ జనాభా, ఓటర్ల జనాభా చూపిస్తుంది. మరి వీళ్ళకి ఏం కావాలి? ఇప్పుడైతే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. ఎలాంటి నాయకుని ఎంచుకుంటే ఇక్కడ సమస్యలన్నీ పరిష్కరించవచ్చు అని చెప్పి తెలియజేసేందుకు మనతో ప్రజలు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఏముంది ఇక్కడ, ఏం కావాలి, ఏం చేస్తే బాగుంటుంది, సమస్యలు ఉన్నాయా, పరిష్కరించేందుకు ఏం చేస్తే బాగుంటుంది అంటారు? చంద్రావుపేట మండలం అనేది వ్యవసాయం మీద ఆధారపడిన మండలం. ఇది రాజకీయంగా కూడా అంత నాగరికత ఉన్న మండలం. మరి ముఖ్యంగా ఫస్ట్ చూసుకున్నట్టయితే రైతులకు సంబంధించిన ఇష్యూ మీద మొన్న భారీ వర్షాలు పడి పంటలు నష్టపోయినాయి. ముందుగా ప్రభుత్వం అనేది పత్తి పంటల మీద కొంత రైతులకు సాయం చేస్తే బాగుంటుందని ముందుగా చెప్తున్నా. రెండోది ఏంటంటే యూరియా దొరకక చాలామంది రైతులు అవస్థలు పడుతున్నారు. ఇప్పుడు ఇది రాజకీయంగా విమర్శించడం కాదు, కానీ రైతుల తరపున చెప్తున్నా. మరి వాళ్ళ సమస్యల మీద ఫస్ట్ దృష్టి పెట్టి ఆ సమస్యల్ని పరిష్కరిస్తే బాగుంటుంది అని చెప్పేసి నా మొదటి అభిప్రాయం. నర్సంపేట నియోజకవర్గం అనేది వాస్తవంగా పాకాల చెరువు మన రాష్ట్రంలోనే పెద్ద చెరువు. దాని మీద దరిదాపు 50,000 ఎకరాల దాకా సాగు విస్తీర్ణం ఉంది. దీనికి ముఖ్యంగా రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల కంటే నర్సంపేటకు ఎక్కువ యూరియా అందియాలి, కానీ అందియలేకపోతున్నారు. చాలామంది రైతులు నష్టపోతున్నారు. కాబట్టి రైతులకు తప్పకుండా యూరియా అందించి వారిని ఆదుకోవాలని మేము ప్రజల తరపు కోరుకుంటున్నాం. స్థానిక ఎలక్షన్ జరగక దాదాపుగా 2 సంవత్సరాలు కావస్తుంది. స్థానిక ఎలక్షన్ జరిగితే గ్రామాలలో పరిశుభ్రత, డ్రైనేజీలు కానీ, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు మన ఇక్కడ చంద్రపేట దాటిన తర్వాత మన ఈదుల వాగు ఉంది. వర్షాలు బాగా పడడం వల్ల వాగు రోడ్డు నుంచి పోవడం వల్ల మన పోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మన పాకాల కట్ట ఈ వాగు ఇప్పుడే మరమ్మతు స్టార్ట్ చేసిళ్ళు. మళ్ళీ ఇంకోటి వచ్చేసి పాపాయపేట గ్రామం చివరిలో ఒకటి వాగు ఉంది. ఆ వాగు సుద్దరేవుల కట్ట. ఆ సుద్దరేవుల కట్ట ఎవరైనా ఎమ్మెల్యేలు కానీ, ప్రతి ఒక్క ఎమ్మెల్యే అప్పుడు పెద్ద రెడ్డి గారు ఉన్నప్పుడు పోయి జనానికి హామీ ఇచ్చాడు. ఆడ గాంధీ విగ్రహం కాడ నిలబడి ప్రమాణం కూడా చేశారు. అక్కడ నేను ఈసారి ఎమ్మెల్యే నన్ను గెలిపిస్తే మీ ఊరందరూ ప్రజలు నాకు సపోర్ట్గా ఉంటే మీకు ఆయకట్టు కట్టిస్తా, ఆ వాగు వంతెన కట్టిస్తా, మీరు వెళ్ళడానికి సులువుగా ఉంటుందని చెప్పి హామీ ఇచ్చి ప్రమాణం కూడా చేశారు. అక్కడ ఆయన హామీ నెరవేర్చలేదు. ఇప్పుడున్న మాధవరెడ్డి గారు ఎమ్మెల్యే, స్థానికంగా ఉన్న ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా ఇప్పుడు అలా పట్టించుకోకపోవడం కూడా చాలా ఇబ్బందికరంగా ప్రజలకు మారింది. ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు మొన్న రోడ్డాం విషయంలో వచ్చి మనకు టైం ఉన్నది, మనం తప్పకుండా చేద్దాము, అక్కడ మనం చేయవలసిన గతంలో ఉన్న ప్రభుత్వం చేయకపోయినా మనం చేద్దామనే ఉద్దేశం మీద మొన్న ఆడికి వచ్చి కొబ్బరికాయ కొట్టి కార్యక్రమం చేద్దామనేది చెప్పిండు. రైతులకు సంబంధించిన విషయానికి కూడా యూరియాకి ఇబ్బంది అవుతుంది వాస్తవం. అది ఎందువల్ల ఇబ్బంది అవుతుంది అనేది ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. కాకపోతే ఏంటంటే పంటలు కూడా ఎక్కువ పోయిన సంవత్సరానికంటే ఈ సంవత్సరం కొంత ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం ఇబ్బంది ఉంది. వాస్తవంగా రైతులకు కావాల్సిన యూరియా ఇవ్వాలనేది మేము అందరం కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా డెవలప్మెంట్ విషయాలకు వచ్చేసరికి గతానికన్నా
గత ప్రభుత్వాలు కొన్ని చేసినాయి, ఇప్పుడున్న ప్రభుత్వం చేస్తుంది. ఇంకా టైం ఉంది. ఇప్పుడు దాదాపు 2 సంవత్సరాలు అవుతా ఉంది. ఇంకా టైం 3 సంవత్సరాలు అనేది ఇంకా చేసే పనులు ఉన్నాయి. చేయించుకోవాల్సిన అవసరం ఉంది, కానీ కాంట్రవర్సీ కాకుండా ఉండాలనేది మా కోరిక. యూరియా సంబంధించిన ప్రభుత్వం ఎంతో కొంత కృషి చేస్తున్నది. కాకపోతే ఈ యూరియా పైనుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాలి కాబట్టి దానికోసం మా ప్రభుత్వం సర్వశక్తిలో కృషి చేస్తుంది. ఇప్పటికన్నా గతంలో ఈ టైం వరకు వచ్చిన యూరియా కన్నా ఇప్పుడు ఎక్కువగా దాదాపు మన మండలానికి ఎక్కువ యూరియా వచ్చింది. దానికోసం మా ప్రభుత్వం కానీ మా ఎమ్మెల్యే గారు కానీ చాలా కృషి చేస్తున్నాడు. అదేవిధంగా డ్యామేజ్ అయిన పంటలకు కూడా అగ్రికల్చర్ ఆఫీసర్లకు మామూలు చెప్పారు. అగ్రికల్చర్ ఆఫీసర్లు ఎంక్వైరీ చేసి అది ప్రభుత్వం నుంచి నష్టపరిహారాన్ని కూడా కొద్దిగా ప్రభుత్వానికి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు తెలియపరచడం జరిగింది. ప్రభుత్వం కూడా నష్టపోయిన రైతులకు ఏదో కొద్దిగా గొప్ప సాయం చేయడానికి ముందున్నది. గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు మంచిగానే జరుగుతుంది. వివిధ గ్రామాలలో ఇందిరమ్మ ఇల్లులు కానీ సీసీ రోడ్లు కానీ జరుగుతూ ఉన్నాయి. కాకుంటే గ్రామాలలో చిన్న చిన్న మౌలిక సదుపాయాలు కల్పించాలని మేము ప్రభుత్వం దృష్టికి మేము కూడా తీసుకెళ్తున్నాం. వీధి లైట్ల విషయంలో కానీ డ్రైనేజ్ విషయంలో కానీ చిన్న చిన్న ఇంకా ఈ ఉన్న సమయంలో ఇంకా ఈ పరిష్కరించే దిశగా గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా తీసుకొని దానికి డెవలప్ చేయాలనే ఉద్దేశంతో చెప్తున్నాం. ఇప్పుడు సమస్యలు వచ్చేది ప్రభుత్వాలతో పార్టీలతో కాబట్టి మళ్ళీ మేము వేరే డైవర్ట్ కావాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఇప్పుడు యూరియా సమస్య అనేది దేశవ్యాప్తంగా ఉన్నది, ఒక తెలంగాణ రాష్ట్రంలో లేదు. దేశవ్యాప్త సమస్య. గతానికంటే మిన్నగా ఇప్పుడు సాగు విస్తీర్ణం పెరిగింది. దయచేసి ఇది రైతు సోదరులు కూడా అందరూ అర్థం చేసుకొని దీన్ని రాజకీయం చేయకుండా ఇది ఒక సమస్యగా ఇదొక దాన్ని మాత్రమే చూడాలి. దీన్ని రాజకీయ సమస్య చూడకుండా ప్రభుత్వం కూడా రైతులకు అన్ని విధాలుగా ఆర్థిక సాయం చేయడానికి కావచ్చు, రైతు రుణమాఫీలు కావచ్చు, రైతు భరోసాలు కావచ్చు, అన్నీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నది. కాకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక భారంతో కొంచెం ఇబ్బంది జరుగుతున్నమాట వాస్తవం. ఇవన్నీ ఆర్థిక భారాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా అంటే ఇవన్నీ తట్టుకొని నిలబడి ఇలా ప్రభుత్వం అందరికీ రైతులకు కావచ్చు అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడానికి సిద్ధంగా ఉన్నది. అన్ని గ్రామాలలో సీసీ రోడ్లు కావచ్చు అనేక కార్యక్రమాలు నడుస్తున్నాయి. రాబోయే రోజులలో కూడా తండాలు కావచ్చు గ్రామ పంచాయతీలో అన్ని పంచాయతీలలో అభివృద్ధి చేసి ముందు అంజలో ఉంటామని చెప్పి ఇవాళ యూరియా కూడా వాస్తవము. అది రాకపోవడం ఈ రాష్ట్రంలో ఒకే రాష్ట్రంలో కాదు దేశవ్యాప్తంగా ఇవాళ యూరియా కొరత ఉంది. మాకు ఇప్పుడు గత 50 సంవత్సరాల కానీ ఊరు పొందిన కానీ మాకు బాట లేదు, రోడ్డు లేదు. పోయినసారి పెద్ది సుదర్శన్ రెడ్డి 1,80 లక్షలు పెట్టి రోడ్ వేయించిండు, కంకర దొక్కిచ్చిండు, రూరల్ దొక్కిచ్చిండు. ఆ రోడ్డు ఇప్పటి వరకు ఆ డాంబర్ కాడ ఆగిపోయింది. ఆ రోడ్డు ఇప్పటి వరకు లేదు, అది రద్దు చేసింది తెలియదు, పట్టించుకున్న నాదుడు లేదు. ఇప్పుడు మా ఊరు ఇప్పటికి మా ఊళ్ళో పోతే నాటేసి తట్టు ఉంటుంది బురద. ఇక ఇది పరిస్థితి, మా ఊరు పరిస్థితి ఇట్లున్నది. అదొకటి మీరు చేస్తే అయిపోతుంది. ముఖ్యంగా రైతులు యూరియాతోటి చాలా ఇబ్బంది పడుతున్నారు. మొత్తం ఫ్యామిలీలో 4 నిలబడితే ఒక బస్తా కట్టా కూడా ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. అదేవిధంగా గ్రామాల్లో పారిశుద్ధ్యం, మురికావలలో మంచినీటి నిర్వహణ, ఆ వాటర్ ట్యాంకుల క్లీనింగ్ కూడా ఎలాంటి పనులు కానీ చేపట్టడం లేదు. ముందుగా స్థానిక సంస్థల ఎలక్షన్స్ పెడితే వాటికి వచ్చే నిధులతోటి ఆ జీపీలో ఉన్న గ్రామ పంచాయతీ కానీ కార్యదర్శి కానీ వాళ్ళు డెవలప్మెంట్ చేసుకోవడానికి, విధి దీపాలు ఏర్పాటు చేసుకోవడానికి చాలా బాగుంటుంది నేను తెలియజేసుకుంటున్నాను. గ్రామం అభివృద్ధి ప్రధానంగా 2 సంవత్సరాలు స్థానిక సంస్థల ఎలక్షన్ లేనందున గ్రామంలో అభివృద్ధి పడకేసింది. వాటర్ ట్యాంకీలలో బ్లీచింగ్ పౌడర్ కావచ్చు, సైడ్ డ్రైనేజీలు కావచ్చు, మన గ్రామ పంచాయతీలకు ఇచ్చిన ట్రాక్టర్లు కావచ్చు, ప్రతి విలేజ్కి గత గవర్నమెంట్ ట్రాక్టర్లు కొనుగోలు చేయడం ఇచ్చింది. చెత్త సేకరణ కావచ్చు, బ్లీచింగ్ పౌడర్ కావచ్చు, పారిశుద్ధ్యం కావచ్చు, సైడ్ డ్రైనేజీలు కావచ్చు, ఈ ప్రభుత్వం పట్టించుకోకుండా కొద్దిగా నిర్లక్ష్యం జరుగుతుంది. ఒక గవర్నమెంట్ చేసిన దానికి మిగతా గవర్నమెంట్ వచ్చి ఇంకొక 10 రూపాయల పని ఎక్కువ చేసి చూపించాలి తప్ప ఈ కాంట్రవర్షన్ ఒకటి ఇట్లా డిస్టర్బ్ జరగదు, అభివృద్ధి జరగాలని నా ఉద్దేశం. ఈరోజు రాష్ట్రం బాగుండాలంటే పల్లెలు బాగుపడాలి. మరి ఈరోజు పల్లెల పరిస్థితి ఎట్లుందంటే గ్రామ పంచాయతీ వ్యవస్థ మొత్తం కుట్టుబడిపోయింది. దానికి కారణం ఏంటంటే స్థానిక సంస్థ ఎన్నికలు లేట్ కావడం, మరి 2 సంవత్సరాలు దాటిపోయినా కూడా ఇప్పటి వరకు గ్రామాలలో ప్రజాప్రతినిధులు అనేది లేక మరి గ్రామాలలో జరిగే అభివృద్ధి పనులు మొత్తం ఎక్కడెక్కడ ఆగిపోయినాయి. కనీసం గ్రామాలలో బురద గుంటలు కుట్టడానికి కూడా లేకుండా, మురికాలలో సాగు చేయకుండా దోమల కుడుతుంటే ప్రజలు రోగాల బారిన పడ్డా కూడా పట్టించుకునే నాదుడు ఈరోజు గ్రామ పంచాయతీలలో లేకుండా పోయింది. మరి అంతేకాదు గ్రామాలలో ఉన్న ప్రజలు ఈ అధిక వర్షాలతోటి పంటలు నష్టం జరిగి చాలామంది రైతులు అన్నమో రామచంద్ర అని గ్రామాలు వదిలిపెట్టిపోయే రోజు ఈరోజు వచ్చింది.
మరి ఈరోజు యూరియా లేకపోతే ఈ సాగునీరు చేయగలనా మానేయాలనే పరిస్థితికి ఈరోజు రైతు ఈ ఊరును వదిలిపెట్టి వ్యవసాయాన్ని బంద్ చేసి పట్టణాలకు వలసపోయే పరిస్థితి వచ్చింది. పంటలు బాగా పండాలంటే మరి ప్రజలు సుఖంగా ఉండాలంటే పంటలకు మూలాధారం యూరియా. ఆ యూరియా వేస్తేనే ఈరోజు పంట పెరుగుదల అయ్యి అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఆ యూరియా కొరత కూడా ఈరోజు రాష్ట్రంలో అధికంగా ఉంది. రైతన్నలకు సరిపడే యూరియా లేక ఈరోజు రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని రైతులకు సరిపడేంత యూరియాని అందియాలి. గ్రామాలలో పారిశుద్ధ్య పనులు, మురికి కాలువలు, మొత్తం రోగాల బారిన ప్రజలు పడుతున్నారు. కాబట్టి తక్షణమే ప్రభుత్వం స్పందించి వెంటనే స్థానిక సంస్థల ఎలక్షన్స్ పెట్టి గ్రామ పరిపాలన అధికారాలు తీసుకురావాలి. అలాగే యూరియా కొరత కూడా ఉన్నది. కేంద్ర ప్రభుత్వము మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వానికి 3,50,000 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండే, ఇప్పటికి 70,000 మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే వచ్చింది. యూరియా ప్రభావం లేకపోవడం వల్ల పంటలు, అనేక రకాల పంటలు కూడా నాశనం అవుతున్నాయి. కొంతమంది రైతులు ఆల్రెడీ పీకేసుకునే పరిస్థితులు వచ్చింది. ఈ కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఏమంటున్నారంటే మేము సరిపడా యూరియా పంపించినామంటారు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఏమంటారంటే మాకు ఇప్పుడు మేము ప్రపోజల్ పెట్టినంత యూరియా మాకు రాలేదని చెప్తున్నారు. వాళ్ళిద్దరు ద్వంద్వ వైఖరి విధానాల వల్ల రాష్ట్ర ప్రజలు, రాష్ట్ర రైతాంగం అనేక సమస్యల కొట్టుమిట్టాడుతూ యూరియా సంక్షోభం సృష్టించబడడం జరిగింది. కాబట్టి దీన్ని వెంటనే వాళ్ళు సవరించి మనకు ఎన్ని వేల మెట్రిక్ టన్నులు అవసరం ఉన్నదో దాన్ని అందించాలని మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. దాదాపు మా పాపాయపేట వాక్కు సుద్దరేవుల కట్టుకు అవతల ఒక 500-600 ఎకరాల భూములు ఉన్నాయి. మా రైతులు ఈ వాగు దాటి పోవుడు ప్రతి వానకాలం ఒక సాగు, కత్తి మీద సాగు లెక్క మేము పోవాల్సి వస్తుంది. గతంలో 2 ఆడోళ్ళు చచ్చిపోయారు. గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పెద్ద సుదర్శన్ రెడ్డి మా ఊళ్ళో సెంటర్ మీద ప్రమాణం చేసిన నేను ఈ కట్టు కడతా, నేను గెలితే అన్నాడు. ఆయన కట్టలేదు. ఇప్పుడున్న ప్రజెంటు మన మాధవరెడ్డి ఆయన సుతం కడతా అన్నట్టు ఆయన కట్టలేదు. మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. మా పొలాలు అవతలు ఉన్నాయి, వాగి అవతలు నర్సంపేట మీదకెళ్ళి కానాపురం మీదకెళ్ళి మేము తిరిగిపోయి నాట్లు వేసుకునే పరిస్థితి వస్తుంది. ఎవరైనా ఏదన్నా కానీ ఏ ప్రభుత్వం అయినా ఎవరైనా మా ఊరికి ఆ సుద్దరేవుల కట్టు కడితే వాళ్ళు దేవుడని మొక్కుతాం. మాకు కావాల్సింది మా సుద్దరేవుల కట్టు. మండలంలోని గ్రామాల్లో రోడ్లు అధ్వాన్నంగా మారాయి. గత ప్రభుత్వంలో కంకర వేసి వదిలేశారు. కనీసం తారు వేయకపోవడంతో ప్రయాణం నరకంగా మారింది. తండా గ్రామాలకు రవాణా సౌకర్యం లేదు. యూరియా కొరత లేకుండా చూడాలని రైతులు వేడుకుంటున్నారు. మా చెన్నారావుపేట మండలం ఎక్కువగా వర్షాధారం మీద ఆధారపడి వ్యవసాయం చేసుకునే మండలం. కాబట్టి ఈ అధిక వర్షాల వల్ల పత్తులు కానీ, వడ్లు కానీ ఇవన్నీ జాలు పట్టడం జరిగింది. నష్టపోయినాం. పత్తులను అయితే కనీసం ఒక ఎకరాకి 7 క్వింటాలు 8 క్వింటాలు పండే పత్తి ఇప్పుడు 3 క్వింటాలు కూడా పండేటానికి అది వస్తలేదు దిగుబడి. కావున ఈ రైతులకి తక్షణమే ప్రభుత్వం వాళ్లకు నష్టపరిహారం కింద పైసలు ఇప్పియాలని నేను, అట్లనే రైతులకు కూడా సరిపడా యూరియా అందివ్వాలని నేను కోరుకుంటున్నాను. ఆయకట్టు కింద లక్షల ఎకరాలు పండుతున్నాయి. రైతులకు రాకపోకలకు చాలా ఇబ్బందిగా ఉన్నది. మరియు ఇక్కడ ముగ్దుంపురం చెరువు వద్ద అది కూడా ఒకటి లో ఏజ్ ఉంది, అది కావాలి. మాది వచ్చేసి కాదర్పేట, నా పేరు మహేందర్. మా ఊళ్ళో వచ్చేసి మాకు 2 ఊళ్ళే రోడ్లు బాగలేవు. కొద్ది సంవత్సరాల కానుండలి కాల్వలు తీయకపోవడం వల్ల డ్రైనేజ్ మొత్తం స్టోరేజ్ అయ్యి మొత్తం నీటి నిల్వలై ఇళ్లకు వాటర్ వస్తున్నాయి. ముఖ్యంగా ఈ చంద్రాపేట మండలం అనేది రాజకీయంగానైనా సామాజికంగా చాలా తేలికలైనటువంటి మండలం. ముఖ్యంగా మాది లింగగిరి విలేజ్. మా లింగగిరి విలేజ్లో లక్ష్మీ చెన్నకేశ్వర జాతర అనేది దాదాపు 30,000 నుంచి 40,000 మంది జాతర జరుగుతూనే ఉంటుంది ఎప్పటికీ. దయచేసి ఆ జాతరకు గుడి కొన్ని 5-6 కోట్లు, 5 నుంచి 10 కోట్ల మంది పెట్టి డెవలప్ చేశాం. అయినప్పటికీ కూడా దాన్ని ప్రభుత్వం దృష్టిలోకి తీసుకొని స్పందించి దాన్ని ఎండోమెంటల్ బోర్డులో పెట్టుకొని మరికొన్ని నిధులు ఇచ్చి దాన్ని చేయాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా లింగగిరి అనేది చుట్టుపక్కల గ్రామాలు అనేక మిళితమై ఉన్నది. దయచేసి మా లింగగిరి గ్రామాన్ని కూడా పట్టించుకొని జనాభా ప్రాతిపదికన కూడా ఎక్కువనే ఉన్నారు, దాన్ని ఆలోచించుకొని మండల కేంద్రం చేయాలని ముఖ్యంగా మా ప్రజల తరఫున నేను వేడుకుంటున్నాను. ముఖ్యంగా యూరియా గురించి ఒక్కటే విషయంలో చెప్తా.
ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో యూరియా ప్లాంట్లు 3 ఉన్నాయి. ఒకటి తాల్చేరు, ఒకటి నాగార్జున ఫెర్టిలైజర్ అండ్ కెమికల్స్, ఇంకొకటి రామగుండం ఏరియా. ఈ 3 ప్లాంట్లల్లో దాదాపు పని జరగట్లేదు. రామగుండం షట్ డౌన్ అయింది. ఈ కారణంగా మన దాదాపు ఖరీఫ్ 48 లక్షల టన్నులు మన తెలంగాణ రాష్ట్రానికి కావాలి. ఇప్పటికి వచ్చింది ఒక 8 లక్షల టన్నులే, పావలవంతు కూడా రాలే. ఈ 48 లక్షల టన్నులు రావాలంటే కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వం మీద నెపమేయకుండా ఈ 3 యూరియా ప్లాంట్లను ఆధునీకరించి వాటి షట్ డౌన్ కాకుండా వాటిని ఆధునీకరించి వాటిని ప్రొడక్షన్ తీసుకొస్తే మన రాష్ట్రానికి సంబంధించినటువంటి యూరియా కష్టాలన్నీ తీరిపోతాయి. మన రాష్ట్రాన్ని పట్టిన కీడు ఏంటంటే స్థానిక ఎలక్షన్లు మెయిన్ విలేజ్లు డెవలప్ కావకపోవడం. కేంద్రం నుంచి నిధులు వచ్చినా కూడా విలేజ్లు డెవలప్ చేయట్లేదు. ఆ నిధులు ఎటో మన్నించుకుంటూ రాష్ట్ర ప్రభుత్వాలు ఎటో మన్నించుకుంటూ ప్రజలను ఆగం పట్టిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు మొత్తం ఆగం అవుతారు. మొన్న పడినటువంటి అకాల వర్షాలకు పంటలు మొత్తం కొట్టుకుపోవడం జరిగింది, జాలు పడడం జరిగింది. కనీసం ఇప్పటి వరకు ఏ ఒక్క స్థానిక అధికారి అయినా కూడా, ఏఈఓ గారైనా వ్యవసాయ శాఖ అధికారి అయినా కూడా వచ్చి కనీసం పంటల కాడికి వచ్చి కూడా రైతు ఆవేదన చూడలేకపోయారు. కాబట్టి దయచేసి మీ హెచ్ఏపీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయనిది ఏమనగా నష్టపోయిన రైతులందరికీ త్వరలో నష్టపరిహారం అందించాలని, మరియు అలాగే విలేజ్లలో గల్లీలో అద్మానంగా మారినాయి. కనీసం ఏ కార్యదర్శి చెప్పినా పట్టించుకోవట్లేదు. ప్రధాన సమస్య ఏంటంటే సర్పంచ్ లేక విలేజ్లు మొత్తం వెలవెలబోతాయి. ఎక్కడ వేసినా గొంగడ అక్కడనే ఉంది. మెయిన్ సమస్య ఏంటంటే ఊరుకు ప్రథమ పౌరుడు సర్పంచ్ అనేది లేకపోవడం వల్ల అభివృద్ధి అనేది లేక ఎవరిని అడగాలో జనాలకు ఏం మాకు అర్థం కాక అయోమయ పరిస్థితిలో ఉన్నాం. మహిళలకి ఏమైనా లోటుపాట్లు ఉన్నాయి, ఏమైనా కావాలా, ప్రభుత్వాన్ని ఏం కోరుతారు? స్థానిక సమస్యలు అందరికీ ఉన్నదే. అది సర్పంచ్ లేక ఎవరిని చెప్పాలో, ఎవరితోని మా ప్రాబ్లం సాల్వ్ అవుతుందో అని చాలా మందికి ఉన్నది. వాస్తవం అది, కానీ ఇదే మా చేతుల్లో అయితే లేదు, ప్రభుత్వం చేతుల్లో ఉంది. మాకు తోచినంత మేము హెల్ప్ చేస్తాం, మేము తిరిగేంత తెలుసుకొని ఏమైనా తిరగలుగుతున్నాం. కానీ మరింత మేము చేయగలిగింది చేస్తున్నాము. కావాలని అయితే ప్రభుత్వం రుద్దుతున్నారు. ఈ ప్రభుత్వంలో అయితే మా గ్రామం అభివృద్ధి చెందింది సార్. ఏ విధంగా అని అంటారా, ఆరోగ్యశ్రీ కార్డు వల్ల 10 లక్షలు, లేడీస్లకు మహిళలకు బస్సు ఉచితము సార్. ఆ విధంగా చూసుకుంటూ పోతే ఇప్పుడు మా విలేజ్ల గత ప్రభుత్వంలో కూడా ఇంద్రమ్మ ఇల్లు వచ్చినాయి. ఇప్పుడు ఇచ్చేది కూడా ఇంద్రమ్మ ఇల్లే మాకు. యూరియా దొరకట్లేదు, నానో యూరియా ఉంది, దాన్ని వాడుకోవచ్చు. అది ప్రజల్ని క్షేత్రపరంగా కానీ వ్యవసాయ పరంగా కానీ వాళ్ళని అభివృద్ధి చేస్తే వ్యవసాయ పనిముట్లు ఎట్లా ఉన్నాయి. ఇప్పుడు జపాన్, రష్యా లాంటి దేశాలలో చూస్తే వ్యవసాయ భూములు అనేది లేవు. మన దగ్గర సాగు భూమి ఉన్నది, మన దగ్గర 75% సాగు భూమి ఉన్నది. ఏ దేశాలే కానీ, యుక్రెయిన్ కానీ ఏ దేశాలు చూసినా యుద్ధాలు జరుగుతాయి. కానీ మన యొక్క యూరియా ఈరోజు దొరకట్లేదు. ఇంకో ముందుండదు నాణ్య యూరియా. ప్రజల్ని ఒక ఆలోచింపజేయండి. ప్రజల్ని ఎప్పుడు కానీ ఇది పాత పద్ధతి, ఇలా కాదు వ్యవసాయం. ఒక్కొక్క చైనా దేశంలో చూస్తే 3-4 పంటలు ఒకటేసారి తీస్తున్నారు. అది ఎంతవరకు 3-4 పంటలు ఒకటేసారి తీస్తున్నారు. కానీ మనం ఎందుకు చేయలేకపోతున్నాం? అలాగే ఒక శాస్త్రీయ పద్ధతిలో వ్యవసాయ క్షేత్రాన్ని ఎప్పుడు కానీ అభివృద్ధి చేస్తూ ఉంటే దేశానికి రైతే వెన్నుముక. విద్య, వైద్యము, వ్యవసాయము ఈ 3 ఎప్పుడైనా స్థిరంగా ఉంటాయో ఆ దేశం ఎప్పుడు కానీ సుసమలంగా ఉంటాయి. తండాను గ్రామ పంచాయతీ చేసిన తప్ప ఒక తండాను డిమార్టిఫికేషన్ చేయాలి. దగ్గర ఉన్న తండాలు దూరం కలిపారు, దూరం ఉన్న తండా కలిపారు. కొంచెం ప్రజలు చాలా ఇబ్బందిగా ఉన్నారు కాబట్టి డిమార్టిఫికేషన్ చేసి దగ్గర ఉన్న తండాలను దగ్గర గ్రామ పంచాయతీ కలపాలి. దూరం ఉన్న తండాలను వేరే గ్రామ పంచాయతీ కలిపి మాకు న్యాయం చేయాలంటే ఒకటి. ఇంకోటి ఏంటంటే ఊరియా దొరకగా చాలామంది కూడా ప్రతి రైతు కూడా సతమతమవుతున్నారు. ఇప్పుడు ఊరియా దొరికినా ఒకవేళ వేసినా కానీ పంటకు అయితే లాభం అయితే జరగదు. ఆ పంటకు లాభం జరగాలంటే, రైతుకు లాభం జరగాలంటే రైతు డిమాండ్, నేను ఒక ప్రతి ఎకరానికి కూడా ఏవోతోని సర్వే చేయించి ప్రతి ఎకరానికి 50,000 ప్రభుత్వం డబ్బున డిమాండ్ చేస్తున్నాడు. ఖచ్చితంగా 50,000 ప్రతి రైతుకు ప్రతి ఎకరానికి ఇవ్వాలని చెప్పి నా వంతుగా నేను డిమాండ్ చేస్తున్నాను సార్. వాస్తవానికి మా రైతులకు యూరియా దొరకలేదు. ఈ బెల్టు చంద్రపేట మండలం బెల్టు తరి ఎక్కువ, బాగా తక్కువ. వీటి కూడా పత్తులోటి వర్షాలు పడి ఎర్రబడ్డాయి, బాగా నష్టపోయిన వాటికి కూడా ఈ ప్రభుత్వం తరఫున అగ్రికల్చర్ ఆఫీసర్లకు ఒక మీ హెచ్ఎంటీ ద్వారా ఆర్డర్ ఇచ్చి పొలాలకు కానీ వరలకు కానీ మునిగిపోయినాయి, ఆ నష్టపరిహారం కట్టేయాలి. అగ్రికల్చర్ ఆఫీసర్లకు ఆర్డర్ వేయాలి ప్రభుత్వం. యూరియా కూడా అసైన్మెంట్ భూములు పట్టాలు ఇస్తానని చాలా మందికి రాసుకున్నారు. ఇప్పటి వరకు ఇంకా గవర్నమెంట్ భూములకు ఇంకా పట్టాలనేది రాలేదు. అన్ని సమస్యలు తీరుతున్నాయి కానీ అసైన్మెంట్ భూముల సమస్యలు మాత్రం తీరుతలేవు సారు. రైతులు వేసిన పత్తి, మిరప ఏ పంట కూడా అక్కర్రా సార్ ఈ వర్షాలకు. మీరు చేన్లు తిప్పి చూపిస్తా. పెసర గింజ అనేది
దాదాపు ఎన్నడూ లేనంత పెసర్లేసిళ్ళు. ఈ ఏడు ఒక్క రైతుకు కూడా కిలో పెసర్లు కూడా వెళ్ళలే. మొక్కజొన్నలకు కూడా నష్టమైంది సార్. వ్యవసాయ శాఖ వాళ్ళు దాన్ని తిరిగి సర్వే చేసి నష్టపరిహారం ఇప్పించాలని కోరుతున్నాం సార్. గ్రామాలల్లో సర్పంచులు లేక డ్రైనేజీలు విషచరాలు వస్తున్నాయి సార్. ఇక్కడ 300 ఎకరాలు ఇందిరాగాంధీ ఇచ్చిన భూమి ఉన్నది. అందులో 100-150 ఎకరాలు పట్టాలు కాలే. కేసీఆర్ పైసలు వస్తలేవు. రైతు బంధు అవి ఆగిపోయినాయి. చూంచి చేయిస్తాం అన్నారు, చేయించలేదు. ఓ 20-30-100 ఎకరాలు అసలు పత్తి పెట్టింది సార్. ఒక్క మొలక కూడా పత్తి జాలు పట్టిపోయినాయి. పత్తులు అక్కడికి వస్తలేవు, మొక్కజొన్నలు అక్కడికి వస్తలేవు, జాలు పట్టిపోయినాయి. రైతులు చాలా ఇబ్బందిలో ఉన్నారు. సర్పంచులు పోయి ఇన్ని రోజులు అయితే ఈది లైట్లు లేక కోతుల పెడితే బాగుండి తెలంగాణ పొద్దున కనుకుంటా ఇళ్ళలో కోతులు జొరబడి ఆడోళ్ళను మొగోళ్ళను కలిస్తే దవాఖానాల పండిపోయి సూదులు ఎంచుకోకుండా ఇబ్బంది పడతారు సారు. కోతుల బిడ్డ బాగున్నది. మాకు పంటలకు నష్టం బాగా అయింది. జాలు పట్టిపోయినాయి మొక్కజొన్నలు, పత్తులు. మాకు నష్టపరిణయం కట్టియాలి సార్. స్థానిక ఎలక్షన్ లేక డ్రైనేజీలు కనీసం ఒక బ్లీచింగ్ పౌడర్ చల్లాలన్నా కూడా పెట్టుబడులు లేక చాలా ఇబ్బంది పడతారు. ఇంకొకటి ఏంటంటే మనం వేసంగి వరి పంటలు వేసిన ధాన్యం కొనుగోలు చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్. దానికి ఇప్పటి వరకు బోనస్ అనేది ఒక 10% వచ్చింది. ఇంకా 90% వచ్చేది. వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. పోయిన 10 సంవత్సరాల గవర్నమెంట్లో ఇప్పుడు కొన్ని వందల కోట్ల రూపాయలు ఫండ్స్ తెచ్చి కనీసం ఒక 40-50 ఏళ్ల కంచెల్లి లేని అభివృద్ధి కేసీఆర్ గవర్నమెంట్లో పెద్ద సుదర్శన్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఆధీనంలో ఆయన కనీసం కొన్ని వందల కోట్ల రూపాయలు తెచ్చి రోడ్లు లేని కాడ మొత్తం సీసీ రోడ్లు కావచ్చు, అంతర్గత రోడ్లు మొత్తం అన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ వల్లనే సాధ్యమైంది. ప్లస్ ఇక్కడ మన చంద్రరావుపేట మండల హెడ్ క్వార్టర్లో డివైడర్లు పెట్టి ఆ రోడ్డు కూడా కనీసం 2.5 కోట్లు పెట్టి ఆ రోడ్డు చేయడం జరిగింది. 2 సంవత్సరాలు అవుతున్నాయి. దాని వీధి లైట్లు కూడా గతి లేకుండా పోయినాయి ఈ గవర్నమెంట్లో. ప్లస్ ఈ ఖానాపురంలో రంగాపురము చంద్రరావుపేట వాగు మధ్యన ఆ బ్రిడ్జి కూడా కనీసం 4.5-5 కోట్ల బ్రిడ్జిని శాంక్షన్ చేయించింది పెద్ద సుదర్శన్ రెడ్డి. దాన్ని కూడా సుద్దరేవుల గట్టు వాళ్ళు అన్నట్టుగా సుద్దరేవుల గట్టు దీని మీద 4 చెక్ డ్యాములు తెచ్చిండు. 4 చెక్ డ్యాములకు కూడా కనీసం ఒక్కొక్క చెక్ డ్యాముకు 4 కోట్లు 3 కోట్ల చొప్పున శాంక్షన్ చేయించిండు. శాంక్షన్ చేపిస్తే వాటిని కూడా క్యాన్సిల్ చేసి ఇప్పుడు ఎమ్మెల్యే వేరే అంతర్గత రోడ్లను కూడా లింక్ రోడ్లను కూడా క్యాన్సిల్ చేయించేసి ప్లస్ మళ్ళీ అది పెద్ద రోడ్లు 2 రోడ్లు ఎంచుకొని వాళ్ళు కంకర పూసున్న రోడ్లను కూడా కనీసం కంకర పూసున్నాయి. వాళ్ళకి చాలా ఇబ్బందులు అవుతున్నాయి అంతర్గత రోడ్లు. ఇప్పటికైనా కూడా ఉన్న ఎమ్మెల్యే గారు ఆయనే ఇప్పుడు వాళ్ళ ప్రజలను గమనించి వాళ్ళ ఇబ్బందులను గమనించి ఆ రోడ్లు మళ్ళీ ఆయన తీసుకొని చేయాలని ఆయనకు కోరుకుంటున్నా. తెలంగాణ పల్లెలన్నీ పెంటకుప్పలుగా మారిపోయినాయి. గ్రామ స్వరాజ్యం గంగలో కలిసింది. అనేక సమస్యలు ఇక్కడ ఆర్థికపరమైన సమస్యలతో పాటు సామాజికమైన సమస్యలు చాలా తేలుతున్నాయి. ప్రజాప్రతినిధులు లేకపోవడం వల్ల ఈ ప్రభుత్వాధికారులకు అప్పచెప్తే ప్రభుత్వాధికారులకు వాళ్ళకు జీతాలు రావడం లేదని, వాళ్ళకు వేతనాలు ఇవ్వటం లేదని, దీనివల్ల వాళ్ళు కూడా సేవ చేయలేని పరిస్థితులు వచ్చేసినాయి. దీనివల్ల పబ్లిక్ చాలా ఇబ్బంది అవుతుంది. తెలంగాణ ప్రతి పల్లెల్లో ఆరోగ్యాలు దెబ్బతిని దోమలు, మురుకు కాలువలు, చెత్త చెదారం ఎక్కువైపోయి ఇవాళ తెలంగాణ మొత్తం పెంటకుప్పగా మారిపోయిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పటివరకు 2 పార్టీల అధ్యక్షులు మాట్లాడడం జరిగింది. మరి కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు కావస్తుంది. ఎలాంటి ప్రణాళికతో ముందుకెళ్తున్నారు? ఈ సమస్యలన్నిటి పరిష్కారం కోసం ఎలా ముందుకెళ్తున్నారు? ఎలాంటి పరిస్థితి మీ మండలంలో ఉంది? చంద్రరావుపేట మండలంలో ఇప్పటివరకు యూరియా సమస్య మీద మాట్లాడినప్పుడు అది నెరవేర్చాల్సింది కేంద్రం మీద బాధ్యత ఉన్నది. అలాగే స్థానిక సంస్థలు నిర్వహించాలంటే మా గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం 42% బీసీ రిజర్వేషన్ను అమలు చేసి అసెంబ్లీలో బిల్ పాస్ చేసి రాష్ట్రపతికి పంపడం జరిగింది. దాన్ని బిల్లు పెండింగ్లో ఉంచడం వల్ల స్థానిక సంస్థల ఎలక్షన్లు కొంచెం వాయిదా పడుతూ వస్తున్నాయి. దానిలో మా సర్కారు తప్పు ఎక్కడా లేదు. మా గవర్నమెంట్ బరాబర్ పనిచేస్తూ ఉంది. చంద్రబాబు మండలం నర్సంపేట కాన్స్టిట్యున్సీలో మాధవరెడ్డి గారి నాయకత్వంలో, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, దేశంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నాయకత్వంలో మా ప్రభుత్వం బాగా పనిచేస్తూ ఉంది. దానిలో ఎక్కడ మేము చిత్తశుద్ధితో పనిచేసినప్పుడు ఎక్కడ తప్పు చేయడం లేదు. అలాగే ప్రతి సమస్య ఈ పూట చంద్రబాబు మండలంలో మా ఎమ్మెల్యే గారు ఆయనకు వచ్చిన SDF నిధులు కానీ, SC కాంటెంట్ నిధులు కానీ, ITDA నిధులు కానీ ఓన్లీ చంద్రబాబు మండలానికి 5 కోట్ల రూపాయలు ఇప్పటికి పెట్టడం జరిగింది. CC రోడ్లు, స్థానిక అంటే లోకల్గా సమస్యల పైన, పారిశుద్ధ్యం మీద కూడా. అలాగే ITDA పరిధిలో ఈ పూట 21 కోట్ల రూపాయలతోటి టెండర్లు పిలవడం జరుగుతూ ఉంది.
అలాగే 16 కోట్ల రూపాయలు టెండర్లు అయి ఉన్నాయి బీటీ రోడ్లు కానీ స్థానిక తండాలలో కానీ. ఇంకా మీరు చెప్పుకుంటూ పోతే ఇంకా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు నెరవేర్చడానికి మా ఎమ్మెల్యే గారు ముందున్నారు. దానిలో ఎక్కడ మేము తగ్గేది లేదు. ప్రజల కోసమే మా ఎమ్మెల్యే గారు బాగా పనిచేస్తూ ఉన్నారు. ఎటువంటి చిత్తశుద్ధి అన్ని విధాలుగా పనిచేసుకుంటూ ఎటువంటి ఇబ్బంది లేకుండా బరాబర్ పనిచేస్తూ ఉన్నాం. మాధవరెడ్డి గారి నాయకత్వంలో చంద్రపేట మండలం ముందుకు వెళ్ళే కార్యక్రమంలో ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే గ్రామాలన్నీ కూడా బాగుపడడానికి ఆస్కారం ఉంటుందని చెప్తా ఉన్నారు. అయితే ఈ స్థానిక సంస్థల ఎన్నికలు జరగాలి అంటే 42% బీసీ రిజర్వేషన్ అనేది కేంద్రం దగ్గర ఆగిపోయి ఉండడం వల్ల తాత్సారం జరుగుతున్న మాట వాస్తవం అని చెప్పేసి ఇక్కడ ఎరువుల కొరత గురించి కూడా చాలా స్పందన వచ్చింది. అయితే ఈ అన్నింటినీ ఒక్కొక్క సమస్యను కూడా మెల్లిమెల్లిగా ఒక దశల వారీగా దాన్ని పరిష్కరించే దిశగా వెళ్తుందని చెప్పి అధికార పార్టీ పక్షం అధ్యక్షుడు కూడా అంటున్న పరిస్థితి. మొత్తానికైతే త్వరలో ఎన్నికలు రానున్నాయి. ఆ ఎన్నికల్లో మంచి నాయకుడిని ఎంచుకొని ఈ గ్రామ మండల అభివృద్ధి కోసం కృషి చేసే ప్రయత్నంలో ఉన్నారని చెప్పి చెప్పుకోవచ్చు. కెమెరామెన్ రామరాజుతో నరేందర్, హెచ్ఎం టీవీ, చెన్నారావుపేట. రోడ్ల మధ్యలో కొత్త డివైడర్లు వేసి పూర్తి చేయలేదు. దీంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయంటున్నారు. స్థానిక సమస్యలు పరిష్కరించడంతో పాటు కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది ఇవాల్టి ఊరి కోసం కార్యక్రమం.